సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మనం ఈ మధ్య సమాజంలో భార్యాభర్తల మధ్య పంచాయతీలు, అక్రమ సంబంధాలకు భర్తలను చంపడం, ప్రియురాల కోసం భార్యను చంపడం ఇలాంటివి చూస్తున్నాం. కానీ భార్యాభర్తల మధ్య జనరల్గా కొన్ని రకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. అవి సర్వసాధారణం భార్యాభర్తలు అన్నప్పుడు, కుటుంబం అన్నప్పుడు. కానీ ఒక కుటుంబంలో జరిగిన చిన్న పంచాయతీ చిలికి గాలివానగా మారింది. గాలివాన కాదు, అది నాలుకే కొరికి నమిలి మింగేసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని గయాలో చోటు చేసుకుంది. ఇది కిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇద్దరు దంపతుల మధ్య జరిగిన చిన్న వాగ్వివాదం, అది మాటలతోటి పోనించుకోకుండా ఆ భార్య కోపోద్రిక్తురాలై సహనం కోల్పోయి భర్త మీద విరుచుకుపడి దాడి చేసి నోట్లో ఉన్న నాలుకను కటకన కొరికేసింది. కొరికేయటమే కాదు, కరకర నమిలి మింగేసింది. స్థానికులు అది గమనించి అరుపులకు అతన్ని, బాధితుడిని ఎవరైతే ఉన్నారో తనను వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా అంటే ఘర్షణ జరిగింది, ఒక స్థాయికి వచ్చింది, కొట్టుకున్నారు. ఆ సహనం కోల్పోయి నాలుక కొరికేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడికన్నా ఆగాలి కదా, ఆగలే. హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తున్నారు, వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటారు. అంటే ఈ నాలుకనే కట్ అయిపోయాయి, ఈ నాలుక ఆమె తినేసే, ఆడి కోపం ఆగాలి కదా, లేదు, ఇంకా కూడా గొడవ పెట్టుకుంటారట. ఇది ఆ నోట ఈ నోట ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా అది అతని పరిస్థితి, అంటే ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఇదిరా బాబు అని చెప్తే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉండు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఒక మెడికల్ కళాశాలకు తరలించారు. ఇదంతా కూడా కిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే దీనిపైన రెండు వర్గాలకు సంబంధించి, ఇటు భార్య కావచ్చు, ఇటు భర్త కావచ్చు, ఎవరు కూడా దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. స్థానికులు చెప్పిన సమాచారం మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే అతి కోపం అనేది మనిషికి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. మనం చూస్తున్నాం కదా, గొడవలు అవుతుంటే సర్వసాధారణం. కానీ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ నాలుకలు కొరుక్కోవడం ఏం పంచాయతీ ఇది, ఏం కొట్లాట ఇది? కూరకాయదా బువ్వకాయదా? ప్రాణాపాయ స్థితిలోకి వచ్చిండు. మొత్తానికి దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్లు తలకాయ పట్టుకున్నారు. ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా ఆ కోపం తట్టుకోలేక తిట్టుకుంటున్న పరిస్థితి హాస్పిటల్లో అందరినీ కూడా అవాకయ్యేలా చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.